హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వాల్మీకి వైబ్స్. నేను మీ వాల్మీకి. మనం వ్రాసిన కథ దర్శకులకు నిర్మాతలకు నచ్చాలన్నా, వాళ్ళు మన కథను మెచ్చాలన్నా, మన కథ ఎలా ఉండాలి, మన కథలో వాళ్ళు ఏ విషయాలు అబ్జర్వ్ చేస్తారు అనే దాని గురించి గత 2 వీడియోల్లో కొన్ని పాయింట్స్ చెప్పుకున్నాం. మిగిలిన బ్యాలెన్స్ పాయింట్స్ గురించి ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు నా కొత్త మొబైల్ నెంబర్ కి కొంతమంది వాట్సాప్ మెసేజ్లు పెడుతున్నారు. దయచేసి పెట్టకండి. పెట్టినా రిప్లై ఇవ్వను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో అడగండి. నెక్స్ట్ వీడియోను నేను చాలా కష్టపడి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తున్నాను. కానీ చాలా మంది వీడియోలు పూర్తిగా చూడకుండా స్కిప్ చేసేస్తున్నారు. దానివల్ల నాకు వచ్చే నష్టం పెద్దగా ఏమీ లేదు. కానీ మీ గురించే ఆలోచించుకోవాలి. దేని గురించైనా పూర్తిగా చూడకపోతే విషయం ఎలా తెలుస్తుంది? కంటిన్యూగా ఒక పావుగంట సేపు వీడియో చూసే ఓపిక ఆసక్తి లేని వాళ్ళు ఇక కథలేం రాస్తారు, రచయితలేం అవుతారు. చాలా మంది ఎన్ని చూసినా ఎంత తెలుసుకున్నా అసంపూర్ణ రచయితలుగా మిగిలిపోవడానికి కారణం ఇదే. నిజంగా కథలు వ్రాయడం ఎలా అనేది నేర్చుకోవాలనుకున్న వాళ్ళైతే, రచయిత కావాలి అనుకుంటున్నట్లయితే వీడియోను పూర్తిగా చూడండి. మీకు నచ్చిన ప్రతి వీడియోని లైక్ చేస్తే మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్లుంటది కదా. కానీ దానికి కూడా బద్ధకమే. సో మీకోసం చెప్తున్నాను, దయచేసి వీడియోలు ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అరాకొర పనులు వద్దు. ఓకే. దర్శక నిర్మాతలకు నచ్చే కథ ఎలా ఉండాలి అన్న దాని గురించి గత 2 వీడియోల్లో చాలా పాయింట్స్ చెప్పుకున్నాము. దానికి కంటిన్యూగా మిగిలినవి ఇప్పుడు చెప్పుకుందాం. కథ స్టార్టింగ్ ఎలా ఉందో చూస్తారు. కథ ప్రారంభం ఎప్పుడు చాలా ఇంట్రెస్ట్ గా ఉండాలి. ఇది ప్రతి కొత్త రచయిత ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం. ఎందుకంటే కథ చెప్పడం మొదలు పెట్టిన మొదటి 5 నిమిషాల్లోనే అవతలి వారికి ఇంట్రెస్ట్ గా అనిపించాలి. వాళ్ళు కుర్చీలో ముందుకు జరిగి మన కథని ఆసక్తిగా వినేలా చేయాలి. అలా కాకుండా ఏమాత్రం బోరుగా అనిపించినా వాళ్ళు నిద్రపోవడమో, మొబైల్ చూసుకోవడమో, లేదా పక్క వాళ్ళని పిలిచి వాళ్ళకి ఏదో చెప్పడమో ఇలాంటివన్నీ చేస్తుంటారన్నమాట. అది చూశాక మనకి కథ చెప్పాలనే ఆశ, చెప్పగలను అన్న ధైర్యం రెండూ పోతాయి. దాని ఎఫెక్ట్ తర్వాత మనం కథ చెప్పే దాని మీద పడుతుంది. అంటే సరిగ్గా చెప్పలేం, భయపడుతూ చెప్పాల్సిన విధంగా ఉంటుందన్నమాట. సో కథ ప్రారంభం చాలా ఇంట్రెస్ట్ గా ఉండేలా చూసుకుంటే ఈ ప్రాబ్లం ఉండదు. కాబట్టి అది మంచి ప్లస్ అవుతుంది కూడా. కాబట్టి కథ ప్రారంభం ఎప్పుడు కూడా ఇంట్రెస్ట్ గా ఉండేలా చూసుకోండి, ఉత్కంఠభరితంగా ఉండేలాగా. ఓకే. నెక్స్ట్ కథలో మొదటి మలుపు ఎలా ఉంది అనేది చూస్తారు. కథలో సెటప్ అంతా అయ్యాక అసలు కథ మొదలయ్యే ఫస్ట్ ప్లాట్ పాయింట్ ఎలా ఉంది అనేది చూస్తారు. అది కూడా చాలా ముఖ్యం. వాళ్ళని మెయిన్ స్టోరీలోకి తీసుకెళ్లేటటువంటి ఆ ప్లాట్ పాయింట్ 1 కొత్తగా ఉండాలి, బలంగా ఉండాలి, ఇంట్రెస్ట్ గా ఉండాలి. అది కూడా వీలైనంత త్వరగా రావాలి. కథ మొదలైన తర్వాత ఎప్పటికో వస్తుంది ప్లాట్ పాయింట్ 1 అంటే కుదరదు. స్టోరీ మొదలైన తర్వాత వీలైనంత త్వరగానే ఆ ప్లాట్ పాయింట్ 1 అనేది వచ్చేలాగా చూసుకోవాలి. లేదంటే కథలో ఏమీ లేదే అనిపిస్తుంది అనమాట. నేను రాజరాజ చోర సినిమా చూశాను. అందులో ప్రారంభం ఏ మాత్రం ఇంట్రెస్ట్ గా అనిపించలేదు నాకు. సరికదా ప్లాట్ పాయింట్ 1, పించ్ పాయింట్ 1 నాకు ఎక్కడా కనిపించలేదు. నాకైతే సినిమా ఫస్ట్ హాఫ్ బోర్ గా అనిపించింది. కారణం ఏంటంటే ఇవే ఇప్పుడు మనం చెప్పుకునే పాయింట్స్ మిస్ అవడం వల్లే. సో మీ కథలో ప్లాట్ పాయింట్ 1 విషయంలో చాలా చాలా జాగ్రత్త తీసుకోండి. ఓకే. నెక్స్ట్ ఇంటర్వెల్ బ్యాంగ్ ఎలా ఉంది అనేది చూస్తారు. మనిషికి వెన్నెముక ఎంత ముఖ్యమో సినిమాకి ఇంటర్వెల్ ట్విస్ట్ అనేది అంత ముఖ్యం. ఫస్ట్ హాఫ్ ఎలా గడిచినా కూడా సెకండ్ హాఫ్ చూడాలా వద్దా అనే ఇంట్రెస్ట్ ఇంటర్వెల్ మీదే బేస్ అయి ఉంటుంది అనమాట. ఈ మధ్య చూసినటువంటి సినిమాల్లో పాగల్ సినిమాలో ఇంటర్వెల్ లో చాలా బాగుంది. ఆ ట్విస్ట్ అయితే నాకు అదిరిపోయింది అనిపించింది అనమాట. హీరో ప్రేమిస్తున్నాను అంటూ ఒక మగవాడి వెంట పడడం విచిత్రం అయితే, హఠాత్తుగా ఇంటర్వెల్ దగ్గర అతన్ని రివాల్వర్ తో షూట్ చేయడం అనేది ఊహించినటువంటి ట్విస్ట్ అనమాట. ఇలాంటి ట్విస్టుల వల్ల సినిమా చాలా వరకు లాగేస్తుంది. సో మీ కథలో ఇంటర్వెల్ బ్యాంగ్ ఎలా ఉంది, ట్విస్ట్ ఎలా ఉంది, బాగుందా లేదా అనేది వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు దర్శక నిర్మాతలు. సో ఆ విషయంలో మాత్రం మీరు చాలా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటదన్నమాట. నెక్స్ట్ యాంటీ క్లైమాక్స్, క్లైమాక్స్. ప్లాట్ పాయింట్ 1 ఇంటర్వెల్ బ్యాంగ్ మాదిరిగానే మీ కథలో యాంటీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా ఖచ్చితంగా వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. సినిమా మొత్తం చూసిన ప్రేక్షకుడు థియేటర్ నుండి బయటకు వెళ్లేటప్పుడు అతని మనసులో ఉండేది ఇవి రెండే. ఏవి రెండు? యాంటీ క్లైమాక్స్ ప్లస్ క్లైమాక్స్. సినిమా అంతా ఎలా ఉన్నా కూడా ఇవి రెండు బాగుంటే ఆ సినిమా నిలబడినట్టే. ముగింపుల్లో ఎన్ని రకాలుంటాయి అనేది వీడియో చేశాను గతంలో. దాని
ఆధారంగా మీ కథకు ఎలాంటి ముగింపు బాగుంటుంది అనేది చూసుకుని ఒక మంచి ముగింపుని మీ కథకు ఇవ్వండి. కేర్ ఆఫ్ కంచరపాలెం మాదిరిగా ఈ ముగింపు కూడా ట్విస్ట్ తో ఉంటే బాగుంటుంది. అలాగే కథలోని ప్రాబ్లం కి రీజొల్యూషన్ ఇచ్చేలా మాత్రం ఖచ్చితంగా ఉండాలి. అది మాత్రం మిస్ కాకూడదు. ఓకేనా? నెక్స్ట్, కథా శిల్పం ఎలా ఉంది? కథల్లో యాక్ట్ 1, యాక్ట్ 2, యాక్ట్ 3 ఉన్నాయని మీకు తెలుసు. వాటిలో మన కథను ఎందులో చెబుతున్నాం అన్నదే చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే కథ ఎంత మంచిదైనా దానికి పడాల్సిన సరైన స్ట్రక్చర్ పడకపోతే అది మైనస్సే. ఇక్కడ కూడా మళ్ళీ రాజరాజ చోర గురించే చెప్పాలి. ఆ సినిమా యాక్ట్ 1 లో ఉంది ఒరిజినల్ గా, కానీ దాన్ని యాక్ట్ 2 లోనో యాక్ట్ 3 లోనో తీసుంటే కనుక సగం గట్టెక్కిది. ఇప్పుడు మీద ఇంకా బాగుండేది. చివరిలో హీరో తాను చేసినటువంటి తప్పులకి ప్రాయశ్చిత్తంగా స్వచ్ఛందంగా పోలీసులకి లొంగిపోయి జైలుకి వెళ్తాడు. దీన్ని కథ ప్రారంభంగా తీసుకుని చూపిస్తే హీరో జైలుకి ఎందుకు వెళ్ళాడు అన్న ఆసక్తి స్టార్టింగ్ లో క్రియేట్ అయి ఉండేది. స్టోరీ మీద ఇంట్రెస్ట్ కూడా పెరుగుండేది. జైల్లో హీరో పాయింట్ ఆఫ్ వ్యూ లో ఫ్లాష్ బ్యాక్ మొదలయ్యి ఫస్ట్ హాఫ్ అంతా జరిగింది చూపించి ఇంటర్వెల్ దగ్గర హీరోకి శిక్ష పడేలా చేసి కట్ చేసి సెకండ్ హాఫ్ లో లాయర్ అయినటువంటి హీరో భార్య ఎంటర్ అయి తన భర్తను నిర్దోషిగా నిరూపించుకునే ప్రయత్నం చేసినట్టుగా చూపించుంటే గనక బాగుండేది. ఖచ్చితంగా ఇప్పుడు మీద అయితే ఖచ్చితంగా అప్పుడు ఇంకా బాగుండేది. కానీ అలా జరగలేదు. ఇప్పుడున్న విధంగా ఉండడం వల్ల కొంచెం నాకు బోర్ అయితే అనిపించింది. సో మీరు కూడా ఆ సినిమాను చూసి మీ అభిప్రాయాన్ని చెప్పండి. విషయానికి వస్తే కథా శిల్పం బాగోపోతే దర్శక నిర్మాతలు ఏమంటారో తెలుసా? కథ బాగానే ఉంది కానీ ఎక్కడో తేడా కొడుతుందయ్యా, ఇలా కాకుండా ఇంకోలా చెప్తే బాగుండేదేమో, ఒకసారి ట్రై చేసి చూడు, ఏంటి తర్వాత కలుద్దాం అండ్ సో మీ కథకి కరెక్ట్ కథా శిల్పం అనేది ఎన్నుకోండి. ఓకేనా? నెక్స్ట్, కథ అన్ని వర్గాల వారిని అలరిస్తుందా లేదా, అందరికీ నచ్చేలా ఉందా లేదా అనేది చూస్తారు. ఇది చాలా చాలా ముఖ్యమండోయ్. దీని విషయంలో దర్శక నిర్మాతలు తగ్గేదేలే అంటారు. కనుక మీ కథను అన్ని వర్గాల వారికి నచ్చేలాగా ఉండేలాగా చూసుకోవాలి. అంటే యూత్ కు నచ్చే లవ్, రొమాన్స్, లేడీస్ కు నచ్చే ఫ్యామిలీ సెంటిమెంట్, మెలో డ్రామా సీన్స్, పెద్దలకు నచ్చేటటువంటి కొన్ని జీవిత సత్యాలు, యాక్షన్ సీన్స్, అందరికీ నచ్చేటటువంటి కామెడీ ఎంటర్టైన్మెంట్ ఉండాలి. వాటితో పాటు అద్భుత అనిపించేటటువంటి కొన్ని సీన్స్ ఉండాలి. 2-3 ఊహించని ట్విస్టులు ఉండాలి. విజిల్స్ వేయించే కొన్ని తోటాల్లాంటి మాటలు ఉండాలి. వీరైతే పిల్లలకు నచ్చే కొన్ని బిట్స్ కూడా యాడ్ చేయాలి. ఇలా అన్ని వయసుల వారిని ఆకట్టుకునే అన్ని అంశాలు మీ కథలో ఉంటే మీరు సక్సెస్ అయిపోయినట్టే. ఓకే? నెక్స్ట్ పాయింట్, ప్రస్తుత సమాజ సమస్య వంటివి కథలో ఏమైనా ఉన్నాయా అని చూస్తారు. మన కథ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవ్వాలంటే ప్రస్తుత సమాజంలో రీసెంట్ గా జరిగిన లేదా జరుగుతున్న సోషల్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉండాలన్నమాట. అంటే తుగ్లక్ లాంటి ఒక మూర్ఖుడు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో ఎలాంటి అరాచకాలు జరుగుతాయి, ప్రజల బ్రతుకులు ఎలా అల్లకల్లోలం అవుతాయి అనే దానికి మనం ఎన్నో సంఘటనలు చూస్తూనే ఉన్నాం. వాటిలో 1-2 తీసుకుని కథలో పెట్టుకోవచ్చు. అలాగే ఈ మధ్య తాలిబాన్ల గొడవ ఎక్కువగా వినిపిస్తుంది, కనిపిస్తుంది. ఇంకా రీసెంట్ గా ఆడపిల్లల మీద జరిగినటువంటి అకృత్యాలు, అలాగే సీఎం తో గొడవపడిన ఒక ఎంపీ జైలుకి వెళ్లడం, ఇంకా లవ్ జిహాద్, ఇలాంటి వాటికి సంబంధించినటువంటి సంఘటనల్ని మన కథలో పెట్టుకోవడం వల్ల ఆడియన్స్ మన కథకి బాగా కనెక్ట్ అవుతారన్నమాట. మన కథలో ఇలాంటివి కొద్దో గొప్ప ఉండడం వల్ల దర్శక నిర్మాతలు కూడా మన స్టోరీకి కనెక్ట్ అవుతారు. సో ఏం చేయాలో అర్థమైంది కదా? ఓకే, నెక్స్ట్, మన కథలో పాత్రాశయం నెరవేరిందా లేదా అనేది చూస్తారు. కథ అన్నాక ఆ కథలో ఒక ఆశయం అనేది ఖచ్చితంగా ఉండాలి. అది పాత్రాశయం కావచ్చు లేదా కథాశయం కూడా కావచ్చు. ఆ ఆశయం రీజనబుల్ గా ఉండాలి, బలంగా ఉండాలి. దాని వల్ల కథకు లాభం ఉండాలి. అయితే ఆ ఆశయం ఉంటే సరిపోదు, అది చివరిలో ఖచ్చితంగా నెరవేరాలి. అప్పుడే కథకు సంపూర్ణత్వం వస్తుంది. లేదంటే ఆ కథ అసంబద్ధంగా, అపరిపక్వంగా, అసమర్థంగా మిగిలిపోతుంది. ఆడియన్స్ వాళ్ళకి తెలియకుండానే రిజెక్ట్ చేస్తారు. రాజరాజ చోర సినిమాలో ఆశయం అనేది లేదు. పాగల్ సినిమాలో హీరోకి ఆశయం ఉన్నా అది బలంగా లేదు. ఉప్పెనలో ఆశయం బలంగా ఉన్నా అది చివరిలో పూర్తిగా నెరవేరలేదు. అందుకే ఆ మూడింటి రిజల్ట్ అలా వచ్చింది. అందుకే దర్శక నిర్మాతలు మన కథలో ఆశయం ఉందా, అది చివరకు నెరవేరిందా లేదా అనేది చూస్తారన్నమాట. నెక్స్ట్, ఇతర భాషల హిట్ మూవీ ఎఫెక్ట్ ఉండాలి కథలో. ఇది చాలా చాలా ముఖ్యం. ఇది మీరు ఎప్పుడు వినుండకపోవచ్చు. మనం దర్శక నిర్మాతలకు కథ చెప్తున్న టైం కి ఇండియాలో రిలీజ్ అయి సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నటువంటి ఏదైనా ఒక ఇండియన్ మూవీ ఉంటే కనుక దాని కథకి లేదా దానిలోని సీన్స్ కి లేదా ఆ సినిమాలోని క్యారెక్టర్స్ కి దగ్గరగా ఉండేలాగా మన కథను మార్చాలి. అంటే తమిళం, మలయాళం, కన్నడం, హిందీ ఇటువంటి భాషల్లో ఏదైనా ఇండియన్ మూవీ వస్తే కనుక అది రిలీజ్ అయి
సూపర్ హిట్ అయ్యుంటే కనుక అది ఎందుకు హిట్ అయ్యిందో మనం అర్జెంట్ గా తెలుసుకోవాలన్నమాట. అది అలా హిట్ అవ్వడానికి ఆ కథలో ఏ ఏ అంశాలు కారణమయ్యాయో, ఏ విషయాలు ఆకట్టుకున్నాయో అలాంటివి మన కథలో కూడా యూజ్ చేసుకోవాలి. ఇదంతా ఆ సినిమా రిలీజ్ అయినటువంటి 2-3 రోజుల్లో జరిగిపోవాలి, లేదంటే 1 వీక్ లో కూడా జరిగిపోవాలి. తర్వాత మనం ఆ కథతో వెళ్లి డైరెక్టర్స్ ని, ప్రొడ్యూసర్స్ ని కలవాలి. ఆల్రెడీ లేటెస్ట్ గా సంచలనం సృష్టించినటువంటి ఆ సినిమాలోని అంశాలకు మీ కథ దగ్గరగా ఉండడంతో దర్శక నిర్మాతలు ఖచ్చితంగా మీ కథకి పాజిటివ్ గా రియాక్ట్ అవుతారు. అయితే ఆ వచ్చిన సినిమాని కాపీ కొట్టకూడదు, అలా కాపీ కొట్టినట్టుగా కూడా ఉండకూడదు. ఆ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకే, ఇక్కడితో మన కథలో దర్శక నిర్మాతలు ఏం చూస్తారు అనే దానికి సంబంధించిన పాయింట్స్ అయిపోయాయి. ఇంతవరకు 3 వీడియోల్లో చెప్పిన ఈ పాయింట్స్ అన్ని చాలా వాల్యుబుల్. ఇవన్నీ మీకు బయట ఎక్కడ ఎప్పుడు ఎవరు చెప్పని విషయాలు మన ఛానల్ మాత్రమే మీకు అందిస్తుంది. సో సద్వినియోగం చేసుకోండి. మీ కథను ఈ పాయింట్స్ కి అనుగుణంగా తీర్చిదిద్దుకోండి. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్. ఇప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూద్దాం. మన కథను రిజిస్టర్ చేసుకోకపోయినా ఎవరికైనా మన కథ నచ్చి తీసుకుంటే ఇవ్వచ్చా? మన పేరు స్క్రీన్ మీద వేసేటప్పుడు కథను రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి? ప్రశ్న. ఇండస్ట్రీలో మొట్టమొదట మోసపోయేది రైటరే. ఇండస్ట్రీలోని చాలా మంది వెధవలు వాళ్ళ భస్మాసుర హస్తాన్ని మొట్టమొదట పెట్టేది రైటర్ నెత్తి మీదే. ఇలాంటి కాపీ నా కొడుకుల వారి నుండి మన కథల్ని కాపాడుకోవాలి అంటే రిజిస్టర్ చేయించుకోవడం చాలా చాలా అవసరం. దరిద్రం ఏంటంటే అలా రిజిస్టర్ చేసుకున్న కథలకు కూడా ఒక్కోసారి దిక్కుమొక్కు లేని పరిస్థితి వచ్చేస్తూ ఉంది. ఈ మధ్య అలాంటివి 2-3 చూసాం కూడా. ఒక కేసులో అయితే రైటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి పరుచూరు గోపాలకృష్ణ గారు కూడా కథ కాపీ అయిన మాట నిజమే, కానీ నేనేం చేయలేను, కోర్టులో తేల్చుకోవడం మంచిది అని చెప్పి చేతులెత్తేయడం జరిగిందని విన్నాను. సో మన విషయంలో అలా జరగకూడదు అంటే రిజిస్టర్ తో పాటు మనం ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి ఏంటనేది నేను చెప్తాను. ఈలోగా మన కథ నచ్చింది, తీసుకుంటా అంటున్నారు, పేరు కూడా వేస్తా అంటున్నారు కదా అని తొందరపడి కథలు చెప్పకండి, ఎవరికి ఇవ్వకండి. అలా ఎవరైనా చెప్తున్నారు అంటే నమ్మకండి. అసలు రిజిస్టర్ చేయకుండా కథ చెప్పడమే తప్పన్నమాట. ఈ స్టోరీ రిజిస్ట్రేషన్ గురించి చాలా మంది ఫోన్ చేసి అడుగుతున్నారు. అన్ని వివరాలతో ఒక వీడియో ఖచ్చితంగా చేస్తాను నేను త్వరలో. ఈలోగా మన వాళ్ళు ఎవరైనా స్టోరీ చెప్పడానికి వెళ్ళాలి అనుకుంటే కనుక ముందు నన్ను కాంటాక్ట్ చేయండి, నేను కొన్ని సలహాలు ఇస్తాను. అయితే ఇది పూర్తిగా 1 లైన్ ఆర్డర్ తో సహా పూర్తి కథను రెడీ చేసుకున్న వారికి మాత్రమే. అర్థమైందా? ఇంకో విషయం, నిజంగా మన స్టోరీ కాపీ కొట్టకుండా సినిమాగా తీసి మన పేరు వేసినా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇది నా కథే అని కొంతమంది కేసు పెట్టే అవకాశం కూడా ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ అనేది మస్ట్ అండ్ షుడ్. ఓకే, నెక్స్ట్, మీరు ఇంత కంటెంట్ ఎక్కడి నుండి కలెక్ట్ చేస్తారు? ట్రైనింగ్ తీసుకున్నారా లేక సొంతంగా రీసెర్చ్ చేశారా? సుశాంత్ గారు, నేను ఏ ఇన్స్టిట్యూట్ లోనూ ట్రైనింగ్ తీసుకోలేదు, ఎవరి దగ్గర అసిస్టెంట్ గా పని చేయను లేదు, కేవలం నా రీసెర్చ్ మాత్రమే ఇదంతా. మామూలుగా నేను నవలా రచయితని. అయితే ఇండస్ట్రీలోకి రావాలి అనుకున్నాక సినిమాటిక్ గా కథలు రాయడం ఎలా, కొన్ని సినిమాలు ఎందుకు హిట్ అవుతున్నాయి, ఇంకొన్ని సినిమాలు ఎందుకు పోతున్నాయి అనే విషయాల గురించి, ఇంకా రకరకాల విషయాల గురించి సినిమాలు చూసి విశ్లేషిస్తూ, అలాగే పత్రికలో వచ్చినవి చదువుతూ, రకరకాల రివ్యూలు పరిశీలిస్తూ, ఇంకా చాలా చాలా ప్రయత్నాలు చేసి 5 సంవత్సరాల పాటు ఈ విధమైనటువంటి రీసెర్చ్ లాంటిది చేసి చాలా చాలా తెలుసుకున్నాను. ఇప్పుడు ఈ స్క్రిప్ట్ రైటింగ్ కి సంబంధించి నా దగ్గర ఉన్నంత మెటీరియల్ ఇండస్ట్రీలో పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర కూడా ఉండదు. అంత మెటీరియల్ ఉంది. దానికి నా తెలివితేటలు కూడా జోడించి వీడియోలుగా చేస్తున్నాను. ముఖ్యంగా ఇంతకు ముందు ఎవ్వరు చెప్పని విధానంలో చెప్తున్నాను. అందుకే కొత్త రచయితలకు కూడా ఈజీగా అర్థం అవుతుంది. ఇంకొన్ని రోజుల్లో తెలుగులో మూవీ స్క్రిప్ట్ లెసన్స్ చెప్పే ఛానల్స్ లో మనదే నెంబర్ 1 కాబోతుంది. ఇంత సపోర్ట్ ఇచ్చినటువంటి మన సబ్స్క్రైబర్స్ కి, ఫాలోవర్స్ కి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. నెక్స్ట్, సార్ స్టోరీలు ఇప్పుడు ఇంగ్లీష్ లో వ్రాస్తున్నారు కదా అంటే, గత వీడియోలో నేను తెలుగులోనే వ్రాయాలని చెప్పాను. దానికి ఇక్కడ అడిగిన ప్రశ్న ఇది. వ్రాస్తే తెలుగులో వ్రాస్తారు, లేదంటే ఇంగ్లీష్ లో వ్రాస్తారు. అంతేకాని ఎవడో ఇంగ్లీష్ లో వ్రాయరు. వ్రాసినా దాన్ని ఎవడో చూడడు కూడా. సో తెలుగులో వ్రాయటం అనేది అందరూ యాక్సెప్ట్ చేస్తారు. కనుక అందరూ అచ్చనైన అందమైన తెలుగులోనే కథలు వ్రాయండి. రాకపోతే తెలుగు భాషను పూర్తిగా నేర్చుకోండి. ఓకే, నెక్స్ట్, ఇప్పుడు
వెబ్ సిరీస్ ట్రెండ్ కూడా బాగుంది కనుక ఆ వెబ్ సిరీస్ ఎలా వ్రాయాలి, సినిమా కథకి వెబ్ సిరీస్ కి చాలా తేడా ఉంటుంది. సినిమాలో ఒకటే ముగింపు ఉంటది, కానీ వెబ్ సిరీస్ లో ప్రతి ఎపిసోడ్ కి చిన్న చిన్న ముగింపులు ఉండి చివరిలో అసలైన ముగింపు ఉంటది. ఇంకా వివరంగా చెప్పాలంటే ఒక కథను 5 నుండి 10 ఎపిసోడ్స్ గా వ్రాయాల్సి ఉంటది. ప్రతి ఎపిసోడ్ సస్పెన్స్ తోనో సరదాగానో ముగించాలి. ఎలా ముగించాలి, ఎపిసోడ్ ని ఎక్కడ ఆపాలి, ఒక ఎపిసోడ్ లో ఎన్ని సీన్స్ ఉంటాయి అనేది ఆ కథను బట్టి దాని మొత్తం లెంగ్త్ ని బట్టి ఉంటదన్నమాట. కొత్త రచయితలకు ఇవన్నీ త్వరగా అర్థం కావు, చెప్పినా కన్ఫ్యూజ్ గా ఉండొచ్చు. కాబట్టి ఓ పని చేయాలి, ఒక 20-30 వెబ్ సిరీస్ ని కంటిన్యూగా చూడండి. వాటి కథ ఏంటి, ఆ కథను ఎన్ని ఎపిసోడ్స్ గా తీశారు, ఒక్కో ఎపిసోడ్ లో ఎన్ని సీన్స్ ఉన్నాయి, ఎపిసోడ్స్ ముగింపులు ఎలా ఉన్నాయి, అసలు వెబ్ సిరీస్ కి ఎటువంటి కంటెంట్ తీసుకుంటున్నారు అనేవన్నీ కూడా బాగా అబ్జర్వ్ చేసి తెలుసుకోండి. దాన్ని బట్టి మీకే అర్థమైపోతుంది. వీలైతే దీని మీద ఒక స్పెషల్ వీడియో కూడా చేస్తాను. ఓకే, ఈ వారం ఇవే డౌట్స్. ఇక్కడతో వీడియో ఫినిష్. నెక్స్ట్ వీడియోలో సినిమా బడ్జెట్ సంబంధించిన పూర్తి వివరాలతో వీడియో వస్తుంది. సో వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ. మా ఛానల్ లింక్ ని క్రింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాం. ఆ లింక్ ని క్లిక్ చేస్తే మా ఛానల్ లో ఉన్న అన్ని వీడియోల్ని మీరు చూడొచ్చు. వాటిలో మీకు నచ్చిన ప్రతి వీడియోని లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. లైక్ షేర్ చేయడంతో పాటు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఓకేనా, మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వాల్మీకి.